హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు చూపించబోయే వీడియో మా పెద్దక్కయ్య సంవత్సరికం అనమాట. 18వ వర్ధంతి సందర్భంగా ఇట్లా మా పెద్ద బావ ప్లాన్ చేశాడు. దేవర శేషమ్మ మనవళ్ళు మనవరాళ్ళ వరకు చక్కగా అందరం కలిసి ఫ్యామిలీ ఫన్గా చేసుకుందాము, గేమ్స్ పెట్టుకుందాము, ఉన్న దాంట్లోనే హ్యాపీగా ఎంజాయ్ చేద్దాము. మీ ఇష్టం వచ్చినట్టు చక్కగా ఎంజాయ్ చేయండి, హ్యాపీగా ఉండండి. ఇప్పటివరకు మనసుల్లో ఉన్నది ఏది ఉంచుకోకుండా ఇక నుంచి మనందరం కలిసిమెలిసి దేవరశేషమ్మ ఫ్యామిలీ మెంబర్స్ చక్కగా ఉన్నారు, కలిసి ఉన్నారని మనల్ని ఇన్స్పైర్గా తీసుకొని కొంతమంది అలా ఉండడానికి ట్రై చేసే విధంగా మనం ఉండాలి అనేటట్టు మేము ప్లాన్ చేసామన్నమాట. ఇక మా పెద్ద బావకి ఇంట్లో ఫుడ్, పెద్ద బావ కానీ రామారావు బావ వాళ్ళకి కానీ ఇంట్లో ఫుడ్ చేస్తేనే ఇష్టం. సో అందుకని పొద్దున్నే వంటలు చేసేసుకొని మీరు ఎంజాయ్మెంట్కి రెడీ అవ్వండి అని చెప్పారు. సో నేను పొద్దున్నే 6 గంటల 6:30 7ంటికి అట్లా వెళ్ళిపోయాను. టిఫిన్ల దగ్గర నుంచి భోజనాలు, నైట్ కూడా మీరు ఉండి చక్కగా తిని ప్రశాంతంగా వెళ్ళండి అని చెప్పాడు మా పెద్ద బావ. సో ఇంకా అక్కడ వంటలు మా చెల్లి వాళ్ళు చూస్తుంటే, ఇక్కడ మా అత్త వాళ్ళ ప్లేస్ అనమాట ఇది. ఓపెన్ ప్లేస్ ఉంది కాబట్టి అందరం ఇక్కడ ఎంజాయ్ చేద్దామని మా పెద్ద బావ ఒక టెంట్ని, స్పీకర్ బాక్సుల్ని అరేంజ్ చేశాడు. ఇక్కడ నేను మా కళ్యాణక్కయ్య, నేను, మా అమ్మాయి రక్షిత, మేమందరం కలిసి మా పెద్ద బావ చిన్న బావ అందరం కలిసి మా అక్క ఫోటోని, మా అత్తమ్మ ఫోటోలను కూడా డెకరేట్ చేస్తున్నాం అన్నమాట. సో మా అత్త అంటే మా మేనత్త కొడుకుకి మా పెద్దనాన్న కూతుర్ని ఇచ్చారు. సో అందుకని మా రిలేషను అంత దృఢంగా ఉంది. బయట వాళ్ళు కాదు కాబట్టి మేము మా అత్త పిల్లలకు కూడా మా పెద్దనాన్న పిల్లల్ని ఇవ్వడం వల్ల మా రిలేషన్ ఎప్పుడు ఇలానే కంటిన్యూ అవ్వాలని నా కోరిక అనమాట. సో ఇలానే ఉండాలని మేము కూడా ఒక ఎయిమ్తో ఈ ఫంక్షన్ని ఇంకా మాలో ఉన్న బంధాలని దృఢంగా ఉంచుకోవాలనే దాంతో ఇలా అరేంజ్ చేశాడు మా పెద్ద బావ. ఓకే బావా, ఓకే సూపర్. ఓకే ఓకే వేరు పడ్డ అనుకో కూడా ఇవ్వాల్సిందే. ఎందుకంటే మనకి శుభ్రంగా అయిపోతుంది. అది దానికోసం మనకి ఏర్పాటు కూడా ఆ వరకు శుభ్రంగా ఏంటంటే మన సంపదగా ఉంటాము, అందరూ సంబంధించిన కాబట్టి. ఇక్కడ మా పెద్ద బావ ఏంటంటే ఈ సందర్భంగా ఒకటి తెలియజేయాలని మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ డిసైడ్ అయ్యాడు. అదేంటంటే మా నాయనమ్మ దేవరశేషమ్మ సమాధి ఉంది. సంవత్సరికం చేసేటప్పుడు మేమందరూ ఆ సమాధి దగ్గరికి వెళ్ళడం ఆనవాయితీగా పెట్టుకున్నాం. సో అమ్మవారిలా కొలిసే మా నాయనమ్మ సమాధికి రోడ్డు సరిగ్గా లేదు. అక్కడ మనం వెళ్ళి చేసుకోవడానికి కూడా కన్వీనియంట్గా ఒక రోడ్డుని సరిగ్గా నీట్గా వేసుకొని మనం వెళ్ళినా చక్కగా అక్కడ కూర్చొని ఆమెకి పూజలు చేసుకొని రావడానికి వీలుగా ఉండేటట్టు అక్కడ కొంచెం మనం మోడిఫై చేసుకుందాం. అందరం కలిసి మనవాళ్ళు మనవరాళ్ళు వేసుకొని ఇంతని ఎవరి స్తోమతకు తగ్గట్టు వాళ్ళు వేసుకోండి అని చెప్పాడు మా బావ. సో వాళ్ళు 5,000, మా చిన్నక్క 5,000 అని చెప్పినా మిగతా వాళ్ళు చెప్పకపోయినా ఆ సందర్భంలో అలా మాటలు పెరిగిపోయినాయి. అందరూ ఎవరికి తోచిన విధంగా వాళ్ళు అమౌంట్ వేస్తారు. ఎక్స్ట్రా అంటూ ఏమి పడకుండా ఉంటాయని అనుకుంటున్నాం. పడినా మా పెద్ద బావ వేస్తానని చెప్పాడు. సో తనకి బర్డెన్ కాకుండా అందరం కలిసి వేసుకోవడం బాగుంటుందని నా ఉద్దేశం. సో ఇంక తర్వాత గేమ్స్ కూడా పెట్టుకోండి అని మా పెద్ద బావ అసలు మీ ఆడవాళ్ళు ఎందులోనూ తగ్గకూడదు, చక్కగా ఎంజాయ్ చేయండి, మీకు నచ్చిన విధంగా మీరు హ్యాపీగా ఎంజాయ్ చేయండి, ఆటలు గేమ్స్ పెట్టుకోండి అని చెప్పి గిఫ్ట్లు కూడా తీసుకొచ్చాడు మాకు. మా అక్క చనిపోయిన సందర్భంగా గిఫ్ట్లు ఇచ్చినట్టు ఉంటుంది. ప్లస్ అందరికీ అనమాట బాక్సులు తీసుకొచ్చాడు, పిల్లలకి పెన్నులు, అలా గిఫ్ట్లు కూడా ప్లాన్ చేశాము. చిన్నపిల్లలకి గేమ్స్, మీరు గేమ్స్ పెట్టుకోండి అన్నారు. సో ఇక్కడ పాట ఎంజాయ్ చేస్తూ మేము ఆడడం వల్ల నేనే ఫస్ట్ ఓడిపోయాను అనమాట. సో పర్వాలేదు, ఎంజాయ్మెంట్ ఇది, ఫన్నీ కోసం చేసేది, అందరూ టేక్ ఇట్ ఈజీగానే తీసుకున్నారు. ఫస్ట్ నేనే ఓడిపోయాను అనమాట. సో సాడ్. అది నేను చైర్ మీద కాన్సన్ట్రేషన్ చేయకుండా ఊరికే డాన్స్ వేస్తూ చేసేసరికి అందరూ కూర్చుండిపోయారు. సో అయినా సరే నాకు చాలా హ్యాపీగా ఉంది. మేమందరూ ఇలా ఆడడమే నాకు చాలా హ్యాపీ మూమెంట్ అనమాట.
ఇక నెక్స్ట్ మా జెంట్స్ అనమాట, మెగా శేషమ్మ మెన్ పవర్ అనమాట ఇది. మా బావలు, అక్కలు, షడ్డుగుళ్ళు, అల్లుళ్ళు, కొడుకులు, మా చిన్నబావ వాళ్ళ అబ్బాయి కూడా ఫస్ట్ సారి వాళ్ళ ఫ్యామిలీ అమ్మాయిని తీసుకొని వచ్చాడు. ఇది ఎంజాయ్మెంట్ ఇవంతా చూసి కూడా అమ్మాయి అందంట చాలా చాలా బాగా జరిగింది. అందరూ చాలా సరదాగా ఉన్నారు. సో అలా అనిపించుకోవడం కూడా చాలా హ్యాపీగా కదండి. ఇక అందరినీ వీడియో తీస్తున్నాను నేనే. ఈ హ్యాపీ మూమెంట్ ఇలా బంధించేసేసి మీతో షేర్ చేసుకోవడం ఒక ఎక్స్పీరియన్స్గా ఉంటుందని నేను ఇలా ఫొటోస్ కానీ వీడియోస్ కానీ అన్నీ తీసి గుర్తుగా ఉండడానికి నా ఛానల్లో పెట్టుకుందాము, లైఫ్ లాంగ్ అలా ఉండిపోద్ది, మీకు చూపించినట్టు ఉంటుందని చెప్పి ఇలా ప్లాన్ చేశాను. సో టిఫిన్ల దగ్గర నుంచి మా బావ చెప్పాడు కదా అని ఇంకా మేమందరం టిఫిన్లు కూడా ఇక్కడే ఇడ్లీ అట్టు ప్లాన్ చేశారు, తినేసాము. మా అక్క వాళ్ళు, మా అత్త కూతుళ్ళు, అల్లుళ్ళు, కొడుకులు, కోడళ్ళు, మనవరాళ్ళు అందరం వచ్చేసాము. కాకపోతే కొంతమంది మిస్ అయ్యారు. వాళ్ళు అంటే జాబ్ పర్పస్గా వేరే ఊళ్ళో ఉన్న వాళ్ళు కుదరలేదు వాళ్ళకి రావడం. ఇక ఇది ఉంది చూడండి మా అమ్మాయి, ఇదేమో మా చిన్న అమ్మాయి అనమాట ప్రియాంశిక. ఇది మా అత్తలాగా ఫీల్ అవుతాం మేమందరం. మళ్ళీ మా అత్త మా చెల్లి మా బావ కడుపుని పుట్టిందనే ఉద్దేశంతో దీన్ని బాగా గారాబం చేసేసారు. అటు ఇటు అందరూ దగ్గర ఒక మహారాణిలా పెరుగుతుంది ఇది. సో మా అత్త కాబట్టి దాని మాటలు ఎంజాయ్ చేస్తూ దాన్ని ముద్దు ముద్దు ఎక్స్ప్రెషన్స్ ఆస్వాదిస్తూ చాలా హ్యాపీగా ఉన్నాం అనమాట. అసలు ఇది గోల్ ఉంటుంది చూడండి, మామూలుగా చేయదు అసలు. లేక పుట్టింది కదా, దీన్ని బాగా గారాబం చేసేసారు. దీని మాటలకు అందరూ ఫ్లాట్ అయిపోతారు అంతే. సరే ఇంకా అక్కడి నుంచి మేమంతా ఇక్కడ మా అక్క డెకరేషన్ దగ్గరికి మా బావలు, అన్నలు వచ్చారు. సరే మా పెద్ద బావ, మా చిన్న బావ అన్నాడు. మా రవి బావ అసలు మెయిన్ మా అన్నయ్యని ఆట పట్టిస్తాడు. అంటే బావ బొమ్మద్దులు అంటే ఆ మాత్రం ఆట పట్టించుకోకపోతే ఫన్నీగా ఉండదు కదా. సో అలా ఆట పట్టిస్తుంటాడు. ఇట్లా లాస్ట్లో ఉన్న వాళ్ళు మా అన్నలు అనమాట ఇద్దరు. వెనకాల ఉన్న వాళ్ళందరూ మా షడ్డుగుళ్ళు అవుతారు బావలు. సో అలా హ్యాపీగా అందరూ ఫన్నీగా ఉండండి, హ్యాపీగా ఉండండి అని చెప్పి జోకులు వేస్తూ ఉన్నాడు మా రవిబావ. చాలా హ్యాపీగా వాళ్ళు అందరూ ఒక ఫ్రేమ్లో చూడడం కూడా చాలా హ్యాపీ అనిపించింది. ఇక మా రవిబావ ఉన్నాడు చూడండి, ఆయన ఆనందానికి అవధులు లేవు అసలు. కొంతమంది ఏంటంటే ఆ ఆనందాన్ని బయటికి ఎక్స్ప్రెస్ చేయడం ఒక్కొక్కళ్ళకు హ్యాపీనెస్ ఇస్తుంది. అందులో నేను మా రవిబావ ముందుంటాం. ఇక మా చిన్నబావ వాళ్ళ కొడుకు, కోడలు కూడా వచ్చి మా అక్కని స్మరించుకున్నారు. తర్వాత గేమ్ పార్టిసిపేట్ చేసిన వాళ్ళల్లో మా చెల్లి వాళ్ళు గెలిచారు. అయ్యో సో సాడ్, మా అన్నదక్కే ఓడిపోయింది. జస్ట్ అది పెద్ద తరహా అయిపోయింది కాబట్టి ఓడిపోయింది, కానీ లేకపోతే ఆమె చిన్నప్పుడు ఎక్కడికి వెళ్ళినా గిఫ్ట్ తీసుకుందే బయటకు వచ్చేది కాదు. సో చాలా పవర్ఫుల్ అనమాట. కొంచెం హెల్త్ ఇష్యూస్ వల్ల అయినగా పెద్దవాళ్ళం అయిపోయాం కాబట్టి మేము అంతగా జస్ట్ హెల్తీ కోసం చేసుకున్న గేమ్స్ అనమాట. పిల్లలకి ఇలా గేమ్స్ పెట్టాము. చిన్నపిల్లలు కదా, వాళ్ళు ఓడిపోవడాన్ని ఇప్పటి నుంచే తీసుకోలేకపోతున్నారు. సో వాళ్ళని ఓడించకుండా గెలిపించేసాము. ఇక అందరూ వచ్చి అక్క పటం దగ్గర పిల్లలు కానీ, అన్న వదినలు కానీ, తమ్ముడు మరదళ్ళు కానీ, బావలు కానీ అందరినీ ఒక్కొక్కరుగా జంటలుగా ఫోటోలు తీశాను. అందరూ ఆమెను స్మరించుకుంటూ ఇలా ఫోటోలు దిగడం జరిగింది. సో అంతేకాకుండా ఇవి గేమ్స్ ప్లాన్ చేసుకున్నాం అన్నమాట. చిట్స్ వేసి ఒక్కొక్కళ్ళు అంటే మంకీలాగా యాక్ట్ చేయడం, లేకపోతే ఇంకో పర్సన్ గురించి యాక్ట్ చేయడం, అదే ఫన్నీగా ఒక గేమ్స్ పెట్టుకోవడం, సాంగు, ఎవరికి ఇష్టమైన పర్సన్ ఏంటి అని అలా ఒక్కొక్కటి అలా ప్లాన్ చేసామన్నమాట. ఇక మా చెల్లి వాళ్ళ కూతురు కూడా కాగితాలతో ఫ్లవరు దండ తయారు చేసింది. అది కూడా చాలా బాగా చేసింది. అందరిలో ఒక్కొక్కరిలో ఒక్కొక్క టాలెంట్ ఉందండి. మా కూతురు వాళ్ళ అమ్మాయి రక్షిత డాన్స్లో పర్ఫెక్షను, నా కూతురు కూడా డాన్స్లో పర్ఫెక్షన్. కానీ దాని ఏజ్ వాళ్ళు ఎవరు లేకపోయేసరికి దీనిలో అంతగా ఇన్వాల్వ్ అవ్వలేదు. కానీ వాళ్ళు కూడా ఉంటే ఎంజాయ్మెంట్ వేరే లెవెల్లో ఉండేది. వీడు ఇంకా మా సతీష్ అనమాట. వీడు మా పెద్దక్క ఎత్తుకొని పెంచింది కాబట్టి బెంగళూరు నుంచి వచ్చాడు వాడు. వాళ్ళ పెద్దమ్మ సంవత్సరికానికి ఎంజాయ్ చేద్దాం అన్నట్టు. ఇక మా
చూసారు కదా మా రవిబాబు ఆనందానికి అవధులు లేకుండా వెళ్ళిపోయినాయి. డాన్స్ వేసాడు చూడండి, అసలు ఆయన ఆనందం వేరే లెవెల్ అనమాట. మా చెల్లిని లాగుతున్నాడు, తనకి పాపం సిగ్గు అనమాట డాన్స్ వేయాలంటే. కానీ ఫ్యామిలీ ఫంక్షనే కాబట్టి అందరం ఎంజాయ్ చేయాలి కాబట్టి అది వెళ్ళవే అని చెప్పినా మా గాంధారి వద్దక్క అని గొడవ చేసింది. సో ఆయన మా రవిబాబు ఏమాత్రం తగ్గలేదు, పులి. వెంటనే ఆయనకు సంబంధించిన 2-3 సాంగ్స్కి డాన్స్లు వేసాడు. ఇక మా ఇదిగో చెప్పాను కదా డాన్సర్ అనమాట ఇది మా రక్షిత. మేము అమ్మమ్మలం అవుతాం అనమాట. సో అమ్మాయి డాన్స్ని కొంతసేపు ఎంజాయ్ చేసాం. సాంగ్స్ పెట్టేవాళ్ళం కానీ కాపీరైట్స్ వస్తాయి అని చెప్పేసి నేను మ్యూట్ చేయడం జరిగింది. లేకపోతే సాంగ్ ఉంటే ఎంజాయ్మెంట్ వేరే లెవెల్లో ఉంటుంది. సో ఇది బాగా డాన్స్ వేసిందనమాట. ఆ డాన్స్ని కూడా మేము బాగా ఎంజాయ్ చేసాం. ఇలానే మేము ఎప్పుడూ ఆనందంగా ఉండాలని, కల్మషాలు లేకుండా సంతోషంగా ఇలా గెట్ టుగెదర్ లాగా చేసుకోవాలని మా దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా ఎంజాయ్ చేయడమే కాకుండా అసలు ఈ ఫంక్షన్ చాలా సక్సెస్ఫుల్గా జరిగిందనే చెప్పుకోవాలి. మా పెద్దబావ ఆనందానికి తగ్గట్టు మేమందరం ఇలా ఎంజాయ్ చేసి ఆయనకు కూడా హ్యాపీనెస్ ఇచ్చామని అనుకుంటున్నాం. ఇంకా మేము కూడా డాన్స్లు వేసామన్నమాట. ఆ డాన్స్ ఇక మా కళ్యాణక్క కూతురు ఉంది, చాలా ఎనర్జెటిక్ పర్సన్ అనమాట. తను ఉంటే ఇంకా తను మా చెల్లెలు సరళ మేమందరం ఉంటే ఇంకా ఆ ఎంజాయ్మెంటే వేరే లెవెలు. సో నాకు తెలిసి ఐశ్వర్యం అంటే చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పినట్టు అందరం కలిసిమెలిసి ఉండి చక్కగా ముచ్చట్లాడుకుంటూ డాన్స్లు వేసుకుంటూ ఎంజాయ్ చేస్తూ జోకులు వేసుకుంటూ ఇదేనండి ఐశ్వర్యం అంటే. జస్ట్ ఆ బ్యాంక్ బ్యాలెన్స్లో మనకి డబ్బు ఉంది అది ఐశ్వర్యం అనుకుంటే చాలా తప్పు. అందరం కలిసి ఇలా ఎంజాయ్ చేసి మనస్ఫూర్తిగా మాట్లాడుకొని ఏమున్నా సరే పక్కన పెట్టేసి ఇలా ఎంజాయ్ చేయడమే అసలైన ఐశ్వర్యం అని నా ఉద్దేశం. సో అది మాత్రం మేము ఫుల్ఫిల్ చేసామనే అనుకుంటున్నాం. ఇప్పటి వరకు ఎన్నైనా ఉండండి, మీరు చక్కగా హ్యాపీగా ఎంజాయ్ చేయండి అని మా పెద్దబావ మాకు చెప్పింది. మాకు ఒక స్పోర్టివ్గా ఎనర్జెటిక్గా అనిపించింది. సో మేమందరం ఇట్లా చాలా ఎంజాయ్ చేసాము. పాటల దగ్గర నుంచి గేమ్స్ దగ్గర నుంచి ఇంకా మోర్ ఎనర్జీ ఉండాలంటే ఇంకా మా బ్యాచ్ అందరూ రావాలి. సో వస్తే ఇంకా హ్యాపీగా ఉండేది. ఇప్పుడు కూడా ఏమాత్రం తగ్గలేదండి, చక్కగా ఎంజాయ్ చేసాం, పాటలు పాడుకున్నాం, డాన్స్లు వేసాం. ఇంకోటి ఏంటంటే మా బావలందరినీ పెళ్ళప్పుడు ఎలా ఉన్నారు, మేము పెళ్ళి తర్వాత ఎలా ఉన్నారు, మాలో గుడ్ క్వాలిటీ ఏంటి బ్యాడ్ క్వాలిటీ ఏంటి చెప్పమని ఫన్నీగా ఒక గేమ్ అయితే పెట్టేశాము. అదంతా వేరే వీడియో తీశాను, చాలా టైం పట్టిద్దని, లెంతీగా అయిపోతుందని. సో ఇలా ఆ గేమ్ ఆ జెంట్స్కి అలా పెట్టేశాము. లేడీస్ అందరం ఇట్లా పాటలకి ఇలా ఎంజాయ్ చేస్తూ గేమ్స్ ఆడుకున్నాము. ఇక నన్ను మా హస్బెండ్ని పాటకు డాన్స్ వేయమని చెప్పి మా రాబా ఒకటే గోల్ చేశాడు. మా ఆయనకి సిగ్గు, కానీ కొంచెం ఈ మధ్య పర్వాలేదు, రీల్స్ తీపిస్తున్నాను కదా, కొంచెం నాకు డాన్స్ వేయడం అంటే ఇష్టమే కానీ పెద్దగా రాదు. కొంచెం చిన్న స్టెప్స్ వేస్తాను. అదే మా బావ నువ్వు పవర్ఫుల్, నువ్వు డాన్స్ వేయను అనకూడదు, రావాల్సిందే అంటే ఇంకా నేను మనశంకర వరప్రసాద్లో ఒక చిన్న సాంగు ఒక చిన్న బిట్ వేసాము నేను మా హస్బెండ్. తర్వాత మా చెల్లి మా బావ కూడా జాయిన్ అయ్యారు, వాళ్ళు కూడా బాగా వేశారు డాన్సు. అది చూసుకున్నప్పుడల్లా మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకు ఇంత ఎనర్జీని ఇన్నాళ్ళు మిస్ అయ్యాం మేము, ఇంకా మిస్ అవ్వకూడదు, అందరం ఇలా కలిసిమెలిసి నుండి మనకి ఇలా ఎంజాయ్ చేయడం వల్ల ఆయుష్ లెవెల్స్ పెరుగుతాయి తప్పితే ఏమి తగ్గవు. చాలా హ్యాపీగా అనిపించిద్ది, మనసంతా ప్రశాంతంగా అనిపించిద్ది. ఈ వీడియోస్ చూసుకున్నప్పుడల్లా ఇంత ఎంజాయ్మెంట్ ఆనందమే మళ్ళీ మన మనసుల్లో నుండి పోదు. అలా నా ఎక్స్పీరియన్స్ని బట్టి అయితే చూడండి, అసలు మా రవిబావ ఎనర్జీ లెవెల్ వేరే లెవెల్. అసలు మా గాంధార్ తట్టుకోలేకపోయింది పాపం. అది చాలా ఎంజాయ్ చేసాం. అది ఒక్క మాటలో చెప్పాలంటే ఫుల్ ఎంజాయ్ అనమాట. ఇక ఆ రోజే హోలీ అవ్వడం కూడా ఒక విశేషం అనమాట. ఇంకా మా ఇంట్లో ఆర్గానిక్స్
కలర్స్ ఉన్నాయి, అవి నేను తీసుకొని వచ్చి ఎంజాయ్ చేద్దాము అందరం. అసలు నా ప్లాన్ ఏంటంటే చేతులకి, అరచేతులకి, 2 చేతులకి కలర్స్ పూసుకొని కూర్చొని ఉన్నోళ్ళు, అంటే కొంచెం మా అక్క వాళ్ళకి కొంతమందికి ఇట్లా ఎనర్జెటిక్గా ఉండడం ఇష్టం ఉండదు, కూర్చొని ఎంజాయ్ చేయడం అంటే ఇష్టం వాళ్ళకి. అందుకని వాళ్ళ కోసం అని చెప్పి నేను ఇలా కలర్స్ పూసుకొని హ్యాపీ హోలీ అందాం అనే దాంతో వీడియో తీద్దాం అనుకున్నాం, కానీ కుదరలేదు. ఈ ఎంజాయ్మెంట్కే టైం సరిపోలేదు మాకు. సో ఇంక అందుకని లాస్ట్లో మా అక్క మనవడు జిత్తుగాడు అనమాట, వీడు చాలా క్యూట్గా ఉంటాడు, చాలా ఎనర్జెటిక్ పర్సను. మా చెల్లెల కూతురు కూడా చాలా ఎనర్జెటిక్గా ఉంటుంది. ఇంకా అందరం కలిసి వాడిని కూర్చోబెట్టి వాడు కూడా చాలా హ్యాపీగా పూయించుకున్నాడు. వాడిని కలర్స్తో ముంచేశారు. చూడండి ఎంత క్యూట్గా కూర్చున్నాడో, చిన్న గణపతి కూర్చున్నట్టు. వాడు చుట్టూ ఇంకా వాడి మీద పూసేసి నోట్లో పడిందని చెప్పి ఇంక వాడు కడుక్కోవడానికి వెళ్ళిపోయాడు. వాళ్ళ అమ్మ వాళ్ళు అయ్యో కళ్ళల్లో ఏమైనా పడ్డాయేమని కంగారు పడ్డారు, కానీ సో ఏం లేదనమాట. చాలా ఎంజాయ్మెంట్గా జరిగింది. తర్వాత ఇంకా మేము మా అనురాధక్కాయి, మా తీనుగక్కాయి, రాజలక్ష్మి, సరళ, మా చెల్లెలు ఉన్నంత వరకు మేము ఒక రీల్ లాగా తీద్దామని చెప్పి హ్యాపీ హోలీ అని చెప్పి ఇట్లా బుగ్గలకు పూసుకొని ఒక రీల్ చిన్నది తీసామన్నమాట. మా కోడలు అందరూ కలిపి ఇట్లా, మా కళ్యాణక్క వాళ్ళ అమ్మాయి మోర్ ఎనర్జెటిక్ పర్సన్ అనమాట. తను కూడా మాతో పాటు చాలా ఫుల్ ఎంజాయ్ చేసింది. అక్క నీలాంటిది ఒకటి ఉండాలక్క మన ఫ్యామిలీలో, ఇలా ఎంజాయ్గా ఉండాలంటే నీ వల్లే అక్క అని అంటే నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. నేనే కాదండి, నాతో పాటు అందరూ ఎంజాయ్ చేశారు. అదే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇలానే మా ఫ్యామిలీ ఎప్పుడు అందరం కలిసిమెలిసి చిన్న చిన్న ఫంక్షన్లకి ఇలా కలుసుకొని ఎంజాయ్ చేస్తూ మనసులో ఎలాంటి కల్మషాలు లేకుండా, మా రవిబాబు కూడా ఇదే చెప్పాడు లాస్ట్లో, ఎప్పుడు ఇలానే ఉండాలి దేవరశేషం మా ఫ్యామిలీ అందరూ, మనల్ని చూసి ఇంకొంతమంది ఇన్స్పైర్ అయ్యి మంచిగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నానని తను కూడా చాలా హార్ట్ఫుల్గా చెప్పాడు. నా ఒపీనియన్ కూడా అదేనండి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇప్పుడు ట్రెండ్ ప్రకారం ఎవ్వరూ గొడవలు పెట్టుకోవట్లేదు, మనసులో కూడా ఏం ఉంచుకోకుండా కలిసినప్పుడు ఇట్లా ఫన్నీగా ఇన్స్టాగ్రామ్లో లాగా రీల్స్ తీసినట్టు చక్కగా తీసుకొని ఎంజాయ్ చేస్తున్నారు. మీతో ఇలా షేర్ చేసుకోవడం వల్ల చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.